హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం శ్రీ చాలా అద్భుతమైన పథకమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ పథకం కింద ఎంపికైనటువంటి ఒక్కో స్కూలుకు 90 లక్షల నుండి 2.25 కోట్ల దాకా కేంద్రం నిధులిస్తోందన్నారు. మోదీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటూ ఉంటే, రాష్ట్ర పాలకుల్లో కొందరు మాత్రం కార్పొరేట్ సంస్థల పైసలకు అమ్ముడుపోయి వాళ్లకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఈరోజు జగిత్యాల జిల్లా మేడిపల్లి, భీమారం మండలాల్లో పర్యటించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పీఎం శ్రీ పథకం కింద వెంకట్రావు పల్లె పాఠశాల ఎంపికైనటువంటి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు మోదీ కృషి చేస్తున్నారని, యూపీఏ పాలనలో విద్యారంగానికి బడ్జెట్లో 68,000 కోట్లు మాత్రమే కేటాయిస్తే మోదీ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలోనే 1.28 లక్షల కోట్లు కేటాయించింది. గత 11 ఏళ్లలో 8 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు ఎంఈడి, బిఈడి సహా టీచర్ కోర్సులన్నీ కూడా పాస్ అయిన వాళ్ళే ఉంటారు. కానీ ప్రైవేట్ స్కూళ్లలో పనిచేసే టీచర్లు అట్లా కాదు, అర్హతలు లేని వాళ్లే ఎక్కువగా ఉంటారు. దురదృష్టం ఏంటంటే ప్రభుత్వ స్కూళ్లలో అటెండర్లు కూడా లేని దుస్థితి నెలకొంది. రాష్ట్రంలో ప్రభుత్వాలు మారిన విద్యా వ్యవస్థను మార్చాలనే ఆలోచన లేదు. పీఎం శ్రీ కింద ఎంపికైనటువంటి ప్రాథమిక పాఠశాలకు 90 నుంచి 1 కోటి వరకు, సీనియర్ స్కూల్స్కు 2 కోట్ల నుండి 2.25 కోట్ల రూపాయల వరకు నిధులు ఇస్తున్నాం. ఈ యొక్క నిధుల వల్ల స్కూల్కు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలన్నీ కల్పించవచ్చు. అందులో భాగంగా దేశవ్యాప్తంగా 14,500 పాఠశాలలను పీఎం శ్రీ కింద చేర్చాలని నిర్ణయిస్తే ఇప్పటి వరకు 13,076 స్కూళ్లని ఎంపిక చేసినాం. తెలంగాణలోని 832 స్కూళ్లను పీఎం శ్రీ కింద ఎంపికై కేంద్ర నిధులు పొందుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తిగా సహకరిస్తున్నాయి. దురదృష్టం ఏంటంటే చాలా చోట్ల రాష్ట్ర పాలకులు కార్పొరేట్ సంస్థల పైసలకు అమ్ముడుపోయి వాళ్లకు వత్తాసు పలుకుతూ ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యను అభ్యసించే వాళ్లతో పాటు విదేశాల్లో కూడా ఉన్నత విద్యను అభ్యసించే వాళ్లకు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు ఇస్తూ ప్రోత్సహిస్తోంది. దీనిని వినియోగించుకొని దేశానికి సేవ చేయాలని అంబేద్కర్, గాంధీ, సర్దార్ పటేల్, నరేంద్ర మోదీ లా మారాలని కోరుతున్నానని తెలిపారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కువ స్కూళ్లను పీఎం శ్రీ పథకం కింద చేర్పించేందుకు యత్నించిన, అట్లాగే అతి త్వరలోనే రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో నవోదయ సైనిక స్కూళ్ల ఏర్పాటు చేయబోతున్నామని, దీంతో పాటుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 10th విద్యార్థులకు 20,000 స్కూళ్లను ఉచితంగా పంపిణీ చేయబోతున్నాం. సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ యొక్క సైకిళ్లను కూడా కొనుగోలు చేసినాం. ఈ నెల 9 నుంచి సైకిళ్ల పంపిణీ ప్రారంభించి నెల రోజుల్లో పూర్తి చేస్తాం. అలాగే ఆ తర్వాత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ స్కూల్ కిట్స్, అలాగే బ్యాగ్స్ అందజేస్తామన్నారు. పకడ్బందీగా ఒక మంచి వాతావరణంలో అన్ని సౌకర్యాలతో నిర్వహణ జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా సహకరించాలన్న ఉద్దేశంతో అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు విద్యను సరైన పద్ధతిలో చూస్తున్నారు కాబట్టి, కార్పొరేట్ విద్యా సంస్థలకు వత్తాసు అవుతున్నారు కాబట్టి, కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చే పైసలకు లాలుచిపడి వాళ్ళను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, ఇవాళ ప్రభుత్వ పాఠశాలను కూడా ఆధునీకరించాలి, మంచి చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ విద్యకు ఇన్ని రకాల బడ్జెట్ కేటాయిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఇలా మోడీ గారు ఏ సంకల్పంతో ఈ విధంగా సౌకర్యాలు కల్పిస్తారో, పీఎం శ్రీ లాంటి సౌకర్యాలు కల్పిస్తారో, దీంతో పాటు డిగ్రీ, ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ చదువుకునే విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇస్తుంది మోడీ గారి ప్రభుత్వం. స్కాలర్షిప్స్ దాంతోపాటు ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత విదేశాల్లో విద్యను అభ్యసించాలంటే కూడా స్కాలర్షిప్ ఇస్తుంది మోడీ గారి ప్రభుత్వం. వాటి కోసం లక్షల బడ్జెట్ ప్రత్యేక కేటాయిస్తారు. ఇక్కడ డిగ్రీ, పీజీ,
మెడిసిన్ కానీ ఇంజనీరింగ్ కానీ చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్నాం.